ఆపరేషన్ సింధూర్లో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత బలగాలు చేపట్టిన దాడుల్లో పొరుగు దేశం పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ దాడుల్లో పాక్ వైమానిక, సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. భారత బలగాలు చేసిన దాడుల్లో పాక్కు చెందిన C-130 హెర్క్యులస్ విమానం సహా మొత్తం 9 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు వెల్లడించాయి. పలు క్రూయిజ్ క్షిపణులు, పదుల సంఖ్యలో సాయుధ డ్రోన్లను నేలకూల్చినట్లు పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లింది. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి వంటి ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు పాక్లోని అనేక ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల్లో పాక్ సైనిక, వైమానిక స్థావరాలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. భారత బలగాలు చేసిన దాడుల్లో పాక్కు చెందిన సాయుధ డ్రోన్లతో సహా 9 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిలో పాక్కు చెందిన 6 PAF యుద్ధ విమానాలు, 2 నిఘా విమానాలు, 1 C-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు 10కి పైగా సాయుధ డ్రోన్లు, పలు క్రూయిజ్ మిసైల్స్ ను భారత బలగాలు నేలకూల్చినట్లు వెల్లడించాయి. పాక్లోని పంజాబ్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రాంతాల్లో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో వీటిని కూల్చేసినట్లు చెప్పాయి. భారత రాడార్ వ్యవస్థ సంగ్రహించిన ట్రాకింగ్, థర్మల్ సిగ్నేచర్ల ద్వారా వీటి కూల్చివేతలు నిర్ధారించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ ఘర్షణలో పాక్ నిఘా వ్యవస్థకు భారీ నష్టం చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. పాక్కు చెందిన ECM, AEW&C నిఘా విమానాలను భారత బలగాలు కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. భారత సుదర్శన చక్ర S-400తో 300 కిలోమీటర్ల దూరం నుంచే ఈ 2 విమానాలను కూల్చివేసినట్లు వెల్లడించాయి. స్వీడన్ పరిజ్ఞానంతో రూపొందించిన AEW&C నిఘా విమానాన్ని బోలారి ఎయిర్ బేస్ లో పాక్ ఉంచింది. ఈ ఎయిర్ బేస్ పై చేసిన దాడిలో ఆ నిఘా విమానం ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. పాక్ లోని పంజాబ్ పై చేసిన మరొక దాడిలో C-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమైంది. ఆపరేషన్ సింధూర్లో పాక్ డ్రోన్లను అత్యంత ఖచ్చితత్వంతో భారత బలగాలు నేలమట్టం చేశాయి. ఈ ఆపరేషన్ లో చైనాకు చెందిన వింగ్ లూంగ్ సిరీస్ కు చెందిన మీడియం, లాంగ్ ఎండ్యూర్నెస్ డ్రోన్లను కూల్చివేశాయి. పదుల సంఖ్యలో డ్రోన్లను ఒకే ఒక్క దాడితో భారత్ ధ్వంసం చేసింది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ భూభాగాలపై పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. భారత దాడుల్లో పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగినట్లు ఆ దేశం తాజాగా విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని పెషావర్, సింధ్ రాష్ట్రంలోని అట్టాక్, బహవల్ నగర్, హైదరాబాద్, పంజాబ్లోని గుజరాత్, జంగ్ ప్రాంతాలపై భారత్ దాడి చేసినట్లు అవి పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ బున్యన్ మర్సూస్ పై విడుదల చేసిన పత్రాల్లో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి.